అమరావతి మురిసిపోయింది. 5 ఏళ్ల గ్రహణం వీడిన అమరావతి చంద్ర వెలుగులతో ధగధగలాడిపోయింది. చంద్రన్న పాలనలో తనకు పూర్వ వైభవం ఖాయమంటూ ఏపీ రాజధాని వెలిగిపోయింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అడుగిడిన వేళ అమరావతి నేల ఘన స్వాగతం చెబుతూ పులకించిపోయింది. ఇక ఏపీలో నవశకం మొదలైనట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా అమరావతిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అడుగు పెట్టగానే పరిసర ప్రాంతాలన్నీ పులకించిపోయాయి. 5 ఏళ్లుగా రక్కసి చేతుల్లో పడి నలిగిపోయిన ప్రజా రాజధాని కొత్త ఊపిరి పోసుకుంది. విద్యుత్ దీపాలు, అభివృద్ధి పనులతో పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉప్పొంగిన హృదయాలతో ప్రజానీకం ఆ మహానేతకు ఘన స్వాగతం పలికింది. ప్రజా బలంతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న మేరు నగధీరుడు చంద్రబాబు చెమ్మగిల్లిన కళ్లతో అమరావతి మట్టిని ముద్దాడి సాష్టాంగ వందనం చేయటంతో ఒక్కసారిగా అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఏపీ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైనట్లు అనిపించింది. ఏపీ ప్రజల 5 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందన్న విషయం తేలిపోయింది. అమరావతికి ప్రాణం పోసేందుకు సిద్ధమంటూ ప్రకటించిన చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అన్ని విధాలా సిద్ధమన్న విషయం సుస్పష్టమైంది. విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. దీంతో ఏపీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలి అనే ఉద్దేశంతో 2014లో విజయవాడ, గుంటూరు నగరాలకు సమీపంలో అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. దీంతో విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నగరంగా 2015లో అమరావతి పురుడు పోసుకుంది. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా ప్రపంచ స్థాయి నగరంగా అమరావతికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేశారు. 5 ఏళ్ల కాలంలోనే నిర్మాణ పనులు వేగవంతం చేశారు. రహదారుల నిర్మాణం ఎంతో వేగంగా జరిగింది. వెలగపూడి సమీపంలో సచివాలయాన్ని నిర్మించారు. అతి తక్కువ కాలంలో సచివాలయంతో పాటు హైకోర్టును నిర్మించారు. పరిపాలనా నగరంతో పాటు ఆర్థిక, న్యాయ, వైద్య, క్రీడా, సాంస్కృతిక, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, విద్య, వైజ్ఞానికం అంటూ నవ నగరాల నిర్మాణాలకు చోటు కల్పించారు. 217 చదరపు కిలోమీటర్లలో తొలి దశలో 58,000 కోట్ల రూపాయల అంచనాతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. వైసీపీ నాయకులు కేసులు పెట్టినా వాటిని అధిగమించి పనులు శరవేగంగా ముందుకు తీసుకువెళ్లారు. అనతి కాలంలోనే నిధులు సమకూర్చుకుంటూ అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. మరోవైపు చంద్రబాబుపై నమ్మకంతో తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించిన రైతులు రాష్ట్రం కోసం తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అమరావతి నిర్మాణానికి అన్ని పార్టీలు అంగీకరించాయి. తాము సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చాయి. ఈలోపు 2019లో ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. అధికారంలోకి ఎవరొచ్చినా అమరావతి రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతమవుతాయనంతా ఆశించారు. కానీ ప్రజల ఆశలు, ఆకాంక్షలను పక్కనబెట్టి తమ రాజకీయ, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేయడంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు చంద్రబాబు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. జగన్ 3 రాజధానుల నిర్ణయంతో అమరావతిలోని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అమరావతినే రాజధానిగా ఉంచాలి అంటూ రైతులు 5 ఏళ్లుగా పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడారు. అమరావతి రాజధాని అంటూ నినదించారు. ఇనుప సంకెళ్ల ఆంక్షలను ఛేదించుకుని మరి తమ పోరాటం కొనసాగించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ తుళ్లూరు నుంచి మొదలైన రైతుల మహాపాదయాత్ర జైత్రయాత్రగా నిలిచింది. ఈ క్రమంలోనే అమరావతి రూపకర్త చంద్రబాబు సారథ్యంలోనే అమరావతి పూర్వ వైభవం సంతరించుకుంటుందని నమ్మిన ఏపీ ప్రజలు మళ్లీ చంద్రబాబు సారథ్యంలోని కూటమికే పట్టం గట్టారు. ఈ క్రమంలోనే
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. అమరావతిలో జగన్ విధ్వంసాన్ని అంచనా వేయాలి అనే ఉద్దేశంతో రాజధానిలో పర్యటించారు. తొలుత జగన్ కక్షగట్టి కూల్చేయించిన ప్రజా వేదికను చంద్రబాబు సందర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రజావేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు కరకట్ట రోడ్డు మీదుగా సీడ్ యాక్సెస్ రహదారిపైకి వెళ్లారు. దారి పొడవునా ఎక్కడా తట్టమట్టేసిన పరిస్థితి లేకపోవడాన్ని కళ్లారా చూశారు. రాజధాని రైతుల ఆవేదనను కళ్లకు కడుతూ భూములన్నీ జగన్ అరాచకానికి సాక్ష్యాలుగా నిలవడాన్ని గమనించారు. సీడ్ యాక్సెస్ రహదారి మీదుగా చంద్రబాబు అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం ప్రాంతానికి బస్సులో వెళ్లారు. అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. గొప్ప సంకల్పంతో నిర్మించ తలపెట్టిన అతిరథ మహారథులను ఆహ్వానించిన చోట ప్రస్తుతం పాడుబడిన ప్రాంతంగా మారిన పరిస్థితిని చూశారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మట్టిని భద్రపరిచిన చోటుకు వెళ్లిన ఆయన సాష్టాంగపడి నమస్కరించారు. ఆ తరువాత పైకి లేచి వందనం సమర్పించారు. అభివృద్ధికి చిరునామాగా నిలవాల్సిన ప్రాంతం దారుణ పరిస్థితుల్లో ఉండడంపై తీవ్ర ఆవేదన చంద్రబాబు కళ్లలో వ్యక్తమైంది. అనంతరం శంకుస్థాపన జరిగిన చోటుకు వెళ్లి శిలాఫలకాలను పరిశీలించారు. రానున్న 5 ఏళ్ల కాలంలో అమరావతి నిర్మాణ పనులను వేగవంతంగా చేయటమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేయనున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడి పట్టాభిషేకంతో ఆంధ్రుల కలల ప్రజా రాజధాని అమరావతికి మంచి రోజులొచ్చాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడంతో పట్టిన గ్రహణం వీడి కొత్త కళ సంతరించుకుంది. ఎట్టు చూసినా మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు అభివృద్ధి పనులతో పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రజలు సగర్వంగా తలెత్తుకుని చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని రాజధాని రైతులు చెబుతున్నారు.